రిపీట్ సీజన్ నడుస్తోంది. స్టార్స్, సీనియర్స్, యంగ్స్ అన్న తేడా లేకుండా చాలా మంది కలిసొచ్చిన డైరెక్టర్స్ తోనే వర్క్ చేస్తున్నారు. ఈ రిపీట్ కాంబినేషన్ మూవీస్ కి వస్తున్న హైప్ అంతా ఇంత కాదు. తెలుగులో రిపీట్ అవుతున్న ఆ క్రేజీ కాంబినేషన్స్ ఏంటో చూద్దామా? మనశంకర వరప్రసాద్ ముందు వరకు మెగాస్టార్ కెరీర్ లో వాల్తేరు వీరయ్య హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇంతటి హిట్ ఇచ్చిన బాబీకి చిరు మరో ఛాన్స్ ఇచ్చాడు. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ తీసిన డాకు మహారాజ్ కూడా సక్సెస్ కావడంతో ఫామ్ లో ఉన్న బాబీని మెగాస్టార్ కంటిన్యూ చేస్తున్నాడు. అఖండ 2 తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి హిట్ కావడంతో గోపీచంద్ కు మరో బంపర్ ఆఫర్ ఇచ్చాడు బాలయ్య. ఆల్రెడీ టీజర్ రిలీజ్ చేసి హైప్ ను మరింత పెంచాడు దర్శకుడు. పెద్ది తర్వాత రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నాడు. లెక్కల మాస్టారితో పెట్టుకుంటే సంవత్సరాలు గడిచిపోతాయి. ఇంతవరకు స్టోరీ ఫైనల్ కాకపోయినా వెయిట్ చేయనున్నాడు రామ్ చరణ్. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలంతో చెర్రీ ఫస్ట్ టైం 100 కోట్ల మార్క్ దాటడమే కాదు, 130 కోట్లతో నాన్ బాహుబలి రికార్డ్ సెట్ చేశాడు. పుష్ప 2తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న సుకుమార్ తనకు కూడా ఆ రేంజ్ ఇస్తాడన్న నమ్మకంతో ఉన్నాడు రామ్ చరణ్. ఎట్టకేలకు ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో రిపీట్ అయింది. 2 ఏళ్లుగా అల్లు అర్జున్ చుట్టూ తిరిగిన గాడ్ ఆఫ్ వార్ కథ తారక్ దగ్గరకొచ్చింది. ఈ మధ్యనే పోస్టర్ రిలీజ్ చేసి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించారు. అరవింద సమేత వీరరాఘవ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న సినిమా ఇది. తనకు బాగా కలిసొచ్చిన వెంకటేష్ ని అనిల్ రావిపూడి వదిలిపెట్టే సమస్య లేదంటున్నాడు. F2, F3 సంక్రాంతికి వస్తున్నాం. మనశంకర వరప్రసాద్ తర్వాత 5వ సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఎక్కువ సినిమాలు తీసిన వెంకీతో పాటు పటాస్తో డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ తో కలిసి ఈ మూవీ చేస్తున్నాడు అనిల్. ఇక హిట్ అయిన సినిమాకు సీక్వెల్ అంటే సక్సెస్ఫుల్ కాంబో రిపీట్ అయినట్టే. ఇలాంటి సినిమాలు ప్రభాస్ చేతిలో చాలా ఉన్నాయి. ప్రశాంత్ నీల్ తో సలార్ 2, నాగశ్విన్ తో కల్కి 2 చేయాల్సింది. మెగా ఫ్యాన్స్ కు ఉస్తాద్ భగత్ సింగ్ ఊహించని షాక్ ఇచ్చింది. సినిమాను 130 కోట్లు కమ్మితే 60 కోట్లు రావడం గగనమైపోయింది. అందుకే సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ను పక్కన పెట్టిన పవన్ OG2 ను లైన్ లో పెట్టాడు. దీంతో సీక్వెల్ కథను వండే పనిలో సుజిత్ ఉన్నాడు. స్టార్సే కాదు, యంగ్ హీరోలు సైతం హిట్ ఇచ్చిన డైరెక్టర్ ని రిపీట్ చేస్తున్నారు. దసరా హిట్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ చేస్తున్నాడు. టాక్సీవాలా తర్వాత విజయ్ దేవరకొండ కలిసొచ్చిన సంకృత్యాన్ దర్శకత్వంలో రణబాలి మూవీలో నటిస్తున్నాడు. సినిమా సెప్టెంబర్ 11న థియేటర్స్ లోకి రానుంది.